ట్రీట్మెంట్ అనేది మనం ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత పెట్ స్కాన్ చేసి అది ఏ స్టేజ్లో ఉందో మనం చూసిన తర్వాత వీలైనంత త్వరగా సర్జరీ చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే స్టేజ్ లేట్ అయ్యే కొద్దీ అది స్టేజ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ కోలన్ క్యాన్సర్స్లో ప్రస్తుతం ఓన్లీ కోలన్లో ఉన్న గడ్డ కనుక అంతవరకే ఉంటే సర్జరీ చేయటం అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది. అదే పక్కన లింఫ్ నోడ్స్లోకి స్ప్రెడ్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేసామంటే యూజువల్గా అది స్టేజ్ 3 అండ్ క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా స్లోగా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మనకి జబ్బు ఉందని తెలిసిన వెంటనే మనం ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇది రెక్టల్ క్యాన్సర్స్లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే రెక్టల్ క్యాన్సర్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు టెంపరీగా ఐలియాస్టమీ లాంటివి చేయాలి, అంటే పేగు బయట పెట్టే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. సో ఈ సర్జరీ గురించి చెప్పిన తర్వాత చాలామంది పేషెంట్స్ డిలే చేస్తారు. సో ఆ డిలే చేయటం వల్ల 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు చాలామంది ఆల్టర్నేటివ్ మెడిసిన్కి వెళ్ళి ఒక 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం జబ్బు ముదిరిన తర్వాత మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి స్టేజ్ అనేది సపోజ్ ఇప్పుడు స్టేజ్ 2లో ఉంటే ఒక 6 మంత్స్ తర్వాత అది స్టేజ్ 3 కానీ స్టేజ్ 4లోకి కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అప్పుడు జబ్బు నయమయ్యే అవకాశం ఉండదు. రెండోది, ఆ స్టేజ్లో కనుక పేగు అబ్స్ట్రక్షన్ అంటే టోటల్గా మోషన్ అడ్డం పడిపోయింది అనుకోండి, అప్పుడు ఎట్లాగో ఇలియాస్టమీ కానీ కొలాస్టమీ కానీ చేయాల్సిందే. సో అప్పుడు డిసీజ్ తీయలేము, కొలాస్టమీ కూడా ఉంటుంది. సో అది ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్. సో జబ్బు తెలిసిన వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఒకటి. రెండవది, ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే సర్జరీ ఒక్కదానితోటే ట్రీట్మెంట్ అనేది అయిపోదు. ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్స్ వాటిలో ఎక్కువగా మనం చూసేది స్టేజ్ 3లో చూస్తుంటాము. సో స్టేజ్ 3లో వాళ్ళకి ఏంటంటే రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ ఈ 3 వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 ట్రీట్మెంట్ చేస్తేనే ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకి బెటర్గా ఉంటుంది అనమాట. సో ఈ మూడిట్లో మనకి ట్రీట్మెంట్ వైజ్ డ్యూరేషన్ చూసుకుంటే దాదాపు 6 మంత్స్ వరకు ఉంటుంది. సో ఫస్ట్ రేడియేషన్ అనేది ఒక 1 మంత్ ఇస్తాము, తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి సర్జరీ అనేది చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత ఇంకొక 4 మంత్స్ కీమోథెరపీ ఇస్తాం. సో ఈ ట్రీట్మెంట్ అంతా కొంచెం ప్రొలాంగ్డ్గా అంటే 6 మంత్స్ పాటు ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 6 మంత్స్ ట్రీట్మెంట్ మనం ఫుల్గా కరెక్ట్గా తీసుకుంటేనే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి.